అయితే ఎపిసోడ్ 4 కూడా వచ్చేసింది. నాకు ఈ ఎపిసోడ్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ అయితే మాత్రం పృథ్వీరాజే. ఎందుకంటే తను చెప్పాల్సింది చెప్తున్నాడు, ఇంకా సైలెంట్గా ఉంటున్నాడు. అయితే బేబక్క విషయంలో కూడా తను కొంచెం సీరియస్ అయిన విషయంలో అక్కడ కూడా సారీ చెప్పాడు, అక్కడ కూడా బాగా నచ్చాడు. అయితే బాగా ఈ ఎపిసోడ్లో గొడవలు అయితే అంతేం జరగలేదు. జరిగిందల్లా నాగమణి కంట అని ఎక్కువ మంది నామినేట్ చేస్తున్నాయి. తను కూడా ఆ టైంలో ఏదో తన పాస్ట్ గురించే చెప్తున్నాడు, అది ఎవరికి నచ్చట్లేదు. చూసే ఆడియన్స్కి కూడా మ్యాక్సిమం నచ్చదు. ఎందుకంటే తన పాస్ట్ గురించి మాత్రమే చెప్తున్నాడు, ఎవరు నామినేట్ చేసినా అదే చెప్తున్నాడు, లేదా ఎమోషనల్ అయిపోతున్నాడు. అది ఎవరికి నచ్చలేదు, అందరూ రివర్స్ అయ్యారు. యష్మిక అయితే చాలా రివర్స్ అయింది, ప్రతిసారి అదే చెప్తావు ఏంటి అని. అయితే నామినేషన్స్లో 6 కంటెస్టులు ఉన్నారు. మీరు ఎవరు కొట్టేస్తారో కామెంట్లో మెసేజ్ చేయండి. విష్ణుప్రియ నామినేషన్ చేసినప్పుడు నాగమణి కంట నేను నిన్ను 3 రోజులు అబ్జర్వ్ చేశాను, అది ఇది అని చెప్పాడు. ఆ విషయంలో కూడా విష్ణుప్రియ బాగా ట్రిగర్ అయింది. బాగా నామినేషన్ చేసిన వాళ్ళు ఆదిత్య ఓము, అభయ్ నవీన్, వీళ్ళిద్దరే జెన్యున్గా నామినేషన్ చేశారు. అంటే కరెక్ట్ రీజన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏ రీజన్ ఇచ్చినా దాని కాడ గొడవ జరిగింది. వీళ్ళిద్దరు ఇచ్చిన కాడ మాత్రం తక్కువే. అభయ్ నవీన్ మళ్ళీ నాగమణి కంట వీళ్ళిద్దరి మధ్య మాత్రం చిన్న గొడవ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ఓటు మాత్రం పృథ్వీరాజ్కి వేయండి.